నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు ఆగస్ట్ వచ్చిందంటే చాలు వినాయక చవితి సంబరాలు అయితే మొదలవుతాయి. మరీ ముఖ్యంగా వినాయక చవితి అంటే ఖైరతాబాద్ గణేశుడు గుర్తొస్తాడు. గత సంవత్సరం 70 అడుగుల గణేశుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడైతే 69 ఫీట్ల గణేశుడిని అయితే ప్రతిష్ఠిస్తున్నారు. మనం ఆలయ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో రాజ్ కుమార్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఈసారి గణేశుడిని ఏ రూపంతో మన ముందుకు రాబోతున్నారు? ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకునిగా దర్శనమిపోతూ ఉన్నాడు. ఒకవైపు మీరు చూసినట్లయితే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు, మరొక వైపు గజ్జల అమ్మవారు, అదేవిధంగా పురి జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి భక్తులకు దర్శనమిపోతూ ఉన్నాడు. మరి దాదాపు 2 నెలల సమయం పడుతుంది. మళ్ళీ ఈ రోజుకి ఒక 26 రోజుల సమయం ఉంది పండుగ. ఆల్రెడీ 50% పని అయిపోయింది. తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు ఇప్పుడు పనిచేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి మన వెల్డింగ్ పని అవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఈసారి థీమ్ ఎందుకు తీసుకున్నామంటే మన ఆపరేషన్ సింధు తర్వాత తెలుగు ప్రజలే కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఉండాలనే ఉద్దేశంతో గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, మరి గణేశోత్సవ కమిటీ ఆర్టిస్ట్ శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజ్ గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారనమాట. సో మరి అదేవిధంగా మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు అందరూ ఏంటంటే మన ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని థీమ్ తీసుకునడం జరిగిందనమాట. మరి పనులు అనేది కంప్లీట్ నడుస్తూ ఉంది. మరొక 15 రోజులలో వినాయకుడి పనులు కూడా కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత పెయింట్లు పని అనేది స్టార్ట్ అవుతాయి. గత సంవత్సరం 70 అడుగుల ఫీట్ పెట్టారు. ఇప్పుడు ఎందుకు 69 అంటే ఎందుకు తగ్గించారు? అంటే ఏం లేదు, మనం తీసుకున్న డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గత సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి 70 అడుగులు తీసుకున్నాము. సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేసాము. ఈ సంవత్సరం ఏంటంటే 69 అడుగులు థీమ్ తీసుకున్నాము. 69 అడుగుల మన ఇది విశ్వశాంతి మహాశక్తి వినాయకుని మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. గత ఎన్ని రోజుల నుంచి పనులు ప్రారంభమయ్యాయి? ఇప్పుడు స్వామివారి పూర్తి నిర్మాణం కోసం ఎన్ని రోజులు సమయం పడుతుంది? నిర్జల ఏకాదశి జూన్ 6వ తేదీకి మనం పనులు మొదలు పెట్టామన్నమాట. 82 రోజుల సమయం ఉండే ఆ రోజుకి. మరి ఇంకొక ఈ రోజుకి 26 రోజుల సమయం ఉంది. ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి మనం సుమారు 100 మంది కళాకారులు పనిచేయడం జరుగుతుందన్నమాట. ఒరిస్సా, తమిళనాడు, బాంబే వాళ్ళు కూడా వస్తారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారులు అందరూ కలిసి పనులు అనేది చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి రాజ్ కుమార్ గారు? అంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు అంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని చూడడానికి, దర్శించుకోవడానికి వస్తుంటారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి? చూడండి, ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, వీళ్ళందరూ మళ్ళీ ఇంక 2 పెద్దలు ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా చింతన రామచంద్ర గారు, బస్తి పెద్దలు అందరూ కలుపుకొని ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ప్రభుత్వ పరంగా నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, సెంట్రల్ జోన్ మేడం డీసీపీ మేడం గారు, మన అందరూ పోలీస్ సిబ్బంది, మన ప్రభుత్వ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపల్, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దాని విధంగా అన్ని రకాల బ్యారికేడింగ్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఒక భక్తులు భగవంతుని దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఓన్లీ మట్టితోనేనా, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమైనా కలుస్తుందా? మనం చూడండి, ఇది రాజస్థాన్ క్లే అని ఉంటుంది, పౌడర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ మిక్స్ చేస్తే దీన్ని బంగమట్టి రూపం అవుతుంది. దీనిలో వరిగడ్డి, వరి పొట్టి, ఉసుక, బట్ట, మళ్ళీ జూట్ బ్యాగ్, రా మెటీరియల్ కొన్ని ఐటమ్స్ చేయడం వల్ల స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే తదంగా 4-5 గంటలు వర్షం పడ్డ వినాయకుడి విగ్రహం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము డిజైన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. వంశపారపర్యంగా మీరు ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని అందరికీ చాలా కనువిందుగా జరుపుకునేటట్టు చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అండి, ఇది నాకు ఒక అదృష్టము. భూమి మీద 144 కోట్ల జనాభాలో మా కుటుంబానికి వచ్చిన అదృష్టము. స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు ఉండే ఆయన మన బస్తీ పెద్దలందరూ కలుపుకొని ఆయన స్టార్ట్ చేసినది. దాని తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు ఆయన చేస్తుండే. ఇప్పుడు సందీప్ రాజ్ గారు, నేను, శిల్పి రాజేందర్ గారు, మరి ఇతర పెద్దలు అందరి సహకారంతో గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు కావచ్చు, కిషన్ రెడ్డి గారే కావచ్చు, మరి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా చింతన రామచంద్ర గారు, కృష్ణ యాదవ్ గారు, బస్తీ చాలామంది పెద్దలు, బస్తీలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ వినాయకుడికి సపోర్ట్ చేయడం వల్ల ఎటువంటి ఆటంకం కలగకుండా మనము 71 సంవత్సరం కంప్లీట్ చేసుకుంటా ఉన్నాము. అయితే ఇంకా ఏంటంటే ఇప్పుడు బస్తీలో ఉన్న వాళ్ళు కూడా వినాయక చవితి వచ్చిందంటే చాలా ఇబ్బంది పడతారు. దేవుడు ఒక నమ్మకం మీద అందరూ అడ్జస్ట్ అయ్యి వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అన్నమాట. ఈడ ఏం కోరితే ఆ కోరికలన్నీ తీరుతాయి కాబట్టి ఖచ్చితంగా చాలామంది పబ్లిక్ పెరగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట.
అట్లా గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా మధ్యరాజు రవిచంద్ర గారు ఆయన 1,00,000 రూపాయలు ఇస్తారు, ఇద్దరు 3,00,000 రూపాయలు ఇస్తారు. మిగతా మొత్తం ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లనే ఇంత పెద్ద ఘనంగా ఉత్సవం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా మాకు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ప్రభుత్వాలు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, మరి అది మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తుండే. దీని తర్వాత ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ 10 రోజులు మాత్రం మ్యాక్సిమం మీకు మీ ఓన్ వెహికల్స్ అవాయిడ్ చేసి మెట్రో రైల్స్ కావచ్చు, మెట్రో రైల్స్ అదేవిధంగా బస్సెస్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ టైంలో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెహికల్స్ పార్క్ చేయడానికి కూడా స్థలం ఉంటుంది కాబట్టి అందరూ మ్యాక్సిమం గవర్నమెంట్ వెహికల్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ప్రేక్షకులకు ఏం చెప్తారు? చూడండి, ఖచ్చితంగా అండి, నిజాన్ని పబ్లిక్కి చూపించండి. పల్లవి టీవీ వాళ్ళు వచ్చారు, అందరినీ ఎంకరేజ్ చేయాలి కాబట్టి వాళ్ళ ఛానల్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? స్వామివారిని ఎప్పటి నుంచి అంటే దగ్గర నుంచి ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నారు కదా, సో ఎన్నేళ్ళ నుంచి స్వామివారిని? 1954 నుంచి వినాయకుని మొదలుపెట్టారు శంకరయ్య గారు. అందరం కలిసి ఇక్కడ బస్తీ వాళ్ళము. నా ఇల్లు పక్కనే 2 అడుగులు వేస్తాను. నా ఇల్లు పక్కనే, దీని వెనుకనే నా ఇంటి వెనుక ఇక్కడ రాజ్కుమార్ ఇల్లు. మేము ఇక చిన్న ఉన్నప్పటి నుంచి ఇది మా జన్మస్థలం ఖైరతాబాద్. నేను 1978 నుంచి ఇక్కడ వినాయకుని చెడ్డి మీద ఉన్నప్పుడు శంకరయ్య గారు ఉండేది, సింగారు సుదర్శన్ గారు, మేము ఇక్కడ ఉన్న తొక్కు కృష్ణ ఇలా 5-6 మంది కలిసి శంకరయ్య గారి సేవలో మేము పాల్గొంటుండే. వినాయకుని సేవలో కొబ్బరికాయలు కానీ శాలువాలు కానీ అప్పటి నుంచి చేసుకుంటూ సింగారు సుదర్శన్ మేమంతా ఒక గ్రూప్గా 78లో లోపల పెట్టారు 10 ఫీట్ల వినాయకుడు. అప్పుడు ధూల్పేట నుంచి తీసుకొస్తుండే వినాయకుని. ధూల్పేట తీసుకొచ్చిన తర్వాత మరి మేము బయట పెట్టడం జరిగింది. నేను 78, 79, 70, 80, 81, 82, 2024-25 దాకా వినాయకుని సేవలో పాల్గొంటూ అప్పుడు వినాయకుని బయటకు తీసుకొచ్చిన తర్వాత శిల్పి రాజేందర్ గారు వినాయకుడు చేయడం జరిగింది. అప్పుడు మేము ఖైరతాబాద్ ఇక్కడ ఇంటి పక్కన కానీ రాజు తోటలు కానీ ఇక్కడ బస్తీలో కానీ ఇక్కడ చందా అడిగి మేము ఈ వినాయకుని 1 అడుగు నుంచి ఇంత పెద్ద వినాయకుడు చేయడం జరిగింది. నా పేరు బిల్డర్ రమేష్, ఖైరతాబాద్. ఇప్పుడు సీనియర్ అంటే నేనే ఉన్న ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర 78 నుంచి. పక్కనే నా ఇల్లు 2 అడుగులు వేస్తాను. నా ఇల్లు నా పక్కన ఇంటి పక్కన సింగర్ సుదర్శన్. అయితే 50 లక్షల మంది వచ్చారు గత సంవత్సరం చూసుకుంటే. ప్రతి సంవత్సరం ఉంటాను నేను ఇక్కడ. ఏం సంగతి అనేది A to Z ఎరక. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు, 4 దిక్కులు రహదారులు, ఒక బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. ఖైరతాబాద్ రైల్వే గేటు, రైలు దిగుతారు, ట్రైన్ దిగుతారు. కొద్దిసేపు వినాయకుని గురించి ఇక్కడ మేము డైరెక్ట్గా పాదాల దగ్గరకు వస్తారు భక్తులు. 1000 మంది వస్తారు, లక్షల మంది పాల్గొంటారు భక్తులు. ఉస్కేసే రాలనంత భక్తులు తాండపగా వస్తారు. చాలా బ్రహ్మాండంగా 11 రోజులు ఒక భక్తికి కళ ఉన్నట్లు ఖైరతాబాదు. మరి ఆ సంవత్సరం నుంచి 78 నుంచి నేను చూసుకుంటూ వస్తూ ఈ సంవత్సరం దాకా నేను పాల్గొంటూ అన్ని విధాలుగా నాకు ఇక్కడ ఎరక మొత్తము ఎట్లా ఏం సంగతి అనేది నేను చెప్తా. ఒక ఏకైక నాయకుడు సీనియర్నే ఇక్కడ. ఎవరెవరు ఏం సంగతి అన్నీ ఎరక. అది నాకు ఇక్కడ వరి గడ్డి కానీ వరి పొట్టి కానీ ఉసికే కానీ ఇక బంకమట్టి బ్యాగులు తెప్పేయడం జరిగినది. సుతిలి పొట్టు ఇవన్నీ మిక్స్ చేసి ఈ వినాయకుని మేము ఒక 70 రోజుల నుంచి లోపల నుంచి ప్రారంభించాము. ఇంకొక నెల లోపల ఉన్నది. ఇప్పుడు మొత్తం ఫినిషింగ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సీకులు కటింగ్ చేసి వినాయకుని పాదాలు కానీ చేతులు కానీ వినాయకుడు బొమ్మ వేయడం జరుగుతుంది. ఒక మెజర్మెంట్ తీసుకొని ఆ విధంగా కటింగ్ చేసి వినాయకునికి వెల్డింగ్ జరగడం చేస్తుంది. వెల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ కార్మికులు మొత్తము కళాకారులు 150 మంది కళాకారులు ఇక్కడ. మరి వాళ్ళు వెల్డింగ్ చేసిన తర్వాత దానిపైన ఇవి అన్నీ పెడతారు. ఇవి ఏదైతే బంకమట్టి కానీ ఉసుకే కానీ ఈ సుతులి పొట్టి కానీ ఇవన్నీ మిక్స్ చేసి వినాయకుని ఫినిషింగ్ వర్క్లో వచ్చింది. ఇప్పుడు వినాయకుని వాళ్ళు పొద్దుననక రాత్రి అనక ఇక్కడనే పనిచేస్తారు. వాళ్ళు ఇక్కడనే పైన ఉంటారు. మొదటి పూజ రోజు ఎవరు వస్తారు? పద్మశాలి సంఘం వారు వస్తారు. యావత్ భారతదేశం నుంచి వాళ్ళు గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో సిద్దిపేట కానీ సంగారెడ్డి కానీ నల్గొండ కానీ మెదక్ కానీ వీళ్ళన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఊరేగింపుతో పూజలో పాల్గొంటారు. 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గర్కమాల పట్టు వస్త్రాలతో బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ మరి గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో పూజలో పాల్గొంటారు వారు. తర్వాత గవర్నర్ గారు వస్తారు, తర్వాత ముఖ్యమంత్రి వస్తారు, తర్వాత గవర్నర్ గారు వస్తారు, తర్వాత ఎమ్మెల్యేలు వస్తారు, మినిస్టర్లు వస్తారు, తర్వాత వాసవి గుప్తా గారు వస్తారు. వారి ఎమ్మెల్సీ దయాకర్ గారు, మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా గారు, మరి మల్లికార్జున్ గారు, ఇక్కడ రామకృష్ణ గారు, ఇక్కడ శ్రీనివాస్ గుప్తా గారు, రామకృష్ణ గుప్తా గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ పూజలో లక్ష రుద్రాక్షమాలతో వినాయకుడు పూజలో పాల్గొంటారు. గత సంవత్సరం పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత భక్తులకు
ఒక్కొక్క రుద్రాక్షమాల పంచడం జరిగింది. తర్వాత మేము వినాయకుని లడ్డు తీసుకొస్తారు, ఇక్కడ లింగంపల్లి నుంచి తీసుకొస్తారు. 1500 కిలోల లడ్డు, ఇక్కడ 1000 కిలోల లడ్డు, ఇక్కడ లంగరోజు ఇక్కడ వచ్చి భక్తి ఊరేగింపుతో పండుగ రోజు వచ్చి ఇక్కడ భక్తులు వినాయకుని పూజలో లడ్డు పెడతాము. సాయంత్రం లోపడమే పంచుతాం భక్తులకు. అందరికి వచ్చిన వారికి ఎవరికి తక్కువ కాకుండా అన్ని విధాలుగా లడ్డు ఏర్పాటు చేసి శోభయాత్ర జరుగుతుంది. మరి లాస్ట్ రోజు ఆ రోజు మినిస్టర్ వస్తాడు, కొబ్బరికాయ కొడతారు. ఉదయం 6 గంటలకు వస్తారు సిటీ ఇన్ఛార్జ్. మరి ఇక్కడ బట్టి విక్రమార్క గారు అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మరి ఎలక్ట్రిసిటీ వర్క్ ఇక్కడ మరి వారికి పొద్దుననక రాత్రి అనక భార్య భర్తలు నందిని మేడం గారు మరి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చారు. మరి ఎండనక వాననక వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ మున్సిపల్ కానీ, వాటర్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తున్నందుకు ఒక దళిత బిడ్డకు బట్టి విక్రమ ధన్యవాదాలు తెలియజేస్తాము. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గత సంవత్సరం హెల్ప్ చేశారు. ఈ సంవత్సరం అదే మాదిరిగా మరి జరుగుతుందని నా అంచనా.